అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథంలోని గోగు మాగోగు యుద్ధాన్ని ఏ వచనాలు సూచిస్తున్నాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారు లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలో సింహపు తలలు వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చెప్పబడిన. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలోని గోగు మాగోగు యుద్ధంలోని గుర్రపు రౌతులను ధరించుకుని 20 కోట్ల మంది ఉన్నారు. అయితే గోగు మాగోగు యుద్ధం మనం పాత సినిమాల్లో లేకపోతే పాత రాజుల కాలంలో యుద్ధాలు గుర్రాల మీద వెళ్ళి ఈటులు బల్లాలు కత్తులు పట్టుకుని వెళ్ళి యుద్ధాలు చేసేవారు. ఆనాటి కాలంలోని యుద్ధం ఆ విధంగా జరిగింది. కానీ నేటి కాలంలోని యుద్ధాలు ఆ విధంగా జరుగుతున్నాయా? గుర్రాల మీద వెళ్ళడం, కత్తులతోని బల్లాలతోని జరుగుతున్నాయా? ఏ విధంగా జరుగుతున్నాయి? ఒక దేశం మీదకి మరొక దేశం రాకెట్లని, బాంబర్స్ అని, మిసైల్స్ అని, యుద్ధ విమానాలని, జెట్ ఫైటర్లని, మిగ్ విమానాలని, ఇలాగ రకరకాలైనటువంటి ఆధునిక టెక్నాలజీతో కూడుకున్నటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడే ఈ విధంగా యుద్ధాలు జరుగుతుంటే యుగాంతంలో వచ్చినటువంటి గోగు మాగోగు యుద్ధం ఏ విధంగా జరుగుతుంది? ఇంకా అప్డేట్ వర్షన్లో, ఇంకా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంతో జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుంది? గుర్రపు రౌతుల మీద బయలుదేరిన వాళ్ళు 20 కోట్ల మంది అని చెప్పబడుతుంది. ఆ గుర్రం మీద కూర్చున్న వాళ్ళకి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము మైమరుపులు వాళ్ళ నుండి వస్తున్నాయి. ఈ ఎరుపు వర్ణం ఏంటి, నీలవర్ణం ఏంటి, గంధక వర్ణం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక కట్టెలో కాలిస్తే ఆ మంట ఏ విధంగా వస్తుంది? ఎరుపు రంగులో వస్తుంది. అదే ఒక స్టవ్ వెలిగిస్తే దాని యొక్క మంట నీలం కలర్లో వస్తుంది. అదే మందుగుండు సామానం వెలిగిస్తే గంధకం రంగులో వస్తుంది. అంటే ఎరుపు, నీలము, గంధకము ఈ 3 ఒకే దాంట్లో నుండి దేని నుంచి వస్తాయంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి గోగు మాగోగు యుద్ధంలో అప్పుడు ఆధునిక టెక్నాలజీ ద్వారా రాబడినటువంటి అప్పటికి ఏ అయితే ఉన్నాయో అంటే మిసైల్స్, యుద్ధ విమానాలు, ఇటువంటి మిసైల్స్ ద్వారా ఈ గోగు మాగోగు సైన్యం మీదకి పంపడం మూలంగా, వాళ్ళ మీద వెయ్యడం మూలంగా ఆ గోగు మాగోగు సైన్యంలో ప్రయోగించినటువంటి ఈ మిసైల్ దాడులు ఏమైతే ఉన్నాయో దాని నుంచి రాబడ్డావే ఈ ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము. అంటే బాంబులకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధం నుంచి విస్ఫోటనంగా మంట వచ్చినప్పుడు ఎన్ని రంగులు వస్తాయి? దాంట్లో నుండి 1 ఎరుపు వర్ణం వస్తుంది, 2 నీలవర్ణం వస్తుంది, 3 గంధక వర్ణము. ఈ 3 కలిగి వస్తుంది. అంటే గోగు మాగోగు సైన్యం మీద జరిగే యుద్ధాన్ని ఇక్కడ సూచిస్తుంది. ఇక్కడ గుర్రాలంటే గుర్రాలని కాదు, ఆ గుర్రములు ఏ విధంగా ఉన్నాయంట? వాటి తలలో సింహపు తలలా ఉన్నాయంట, దాని తోకలు పాము తోకల్లా ఉన్నాయంట. సింహపు తలలు అంటే యుద్ధ విమానాలు. యుద్ధ విమానాలు ఎలా ఉంటాయి? దాని యొక్క ఎతట భాగం సింహపు తలలాగా ఉంటుంది. దాని తోక ఎలా ఉంటుంది? సూదిగా పొడవుగా ఉంటుంది. అంటే దీన్ని ఆ సూదిగా పొడవుగా ఉన్న దాన్ని పాములతో పోల్చాడు. ఆ యుద్ధ విమానాలకి ఎదర ఉన్నటువంటి భాగాన్ని సింహపు తలతో పోల్చాడు. అంటే గోగు మాగోగు యుద్ధం ఈ విధమైనటువంటి ఆధునిక టెక్నాలజీ ద్వారా జరుగుతుందని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ గోగు మాగోగు యుద్ధంలో ఎంతమంది చనిపోతారంటే 3వ భాగం చనిపోతారు. ఈ 3వ భాగంలో చనిపోయిన వాళ్ళు ఎవరంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు దేశం మీదకి
7 రాజ్యాలు 10 మంది రాజులు వచ్చి శ్రమలు మహాశ్రమలు కలిగి చేసిన వాళ్ళే వీళ్ళే యుగాంతంలో జరిగే గోగు మాగోగు యుద్ధంలో కూడా పాల్గొంటారు. ఈ 3వ భాగంలో సంహరింపబడిన వాళ్ళు కూడా వీళ్ళే అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు గోగు మాగోగు యుద్ధాన్ని ఈ వచనాలు చెప్పబడుతున్నాయని ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.